అభివృద్ధి సమీక్షా మండలానికి మండలి సమావేశానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ వారికి కేటాయించిన సీట్లో కూర్చోవలసిందిగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మరియు జులైలో చూసుకుంటే కనుక మనకి తక్కువ పడడం జరిగింది సార్. సెప్టెంబర్లో మళ్ళీ మనకి తక్కువ వర్షపాతం రావడం జరిగింది. జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీకి స్వాగతిస్తున్నారు. ప్రభుత్వ విప్పుగా బాధ్యతలు రైతుల అకౌంట్లోకి డబ్బులు వస్తున్నాయి. అడిగిన దగ్గర ప్రొక్యూర్మెంట్ ఓపెన్ చేయమంటున్నాం. చేస్తా మనకు డిసెంబర్ 10th నుంచి జనవరి 15 వరకు మాక్సిమం హార్వెస్టింగ్. ఆ టైం జోన్స్ని మీరు అడ్జస్ట్ చేసుకోండి. మీ కమిషనరేట్ ఏదో అక్కడ కూర్చొని చెప్పేది కాదు. రైట్. డిఎం గారు జేడీ గారు అంటే గౌరవ మండల్స్ ఉంటే గౌరవ మండలంగా తీసుకోవడం జరిగింది. గ్రౌండ్ నాట్ యాక్చువల్గా వజ్రగౌరవ మండలం ఉంటుంది. గవర్నమెంట్ ఇక్కడ తగ్గించుకునే ప్రయత్నం ఆలోచన మాకు లేదు. ఎంత మేరకు వీలైతే నష్టపోయిన వాళ్ళకి సపోర్ట్ చేయాలి అనేది మరి అట్లని గైడ్ లైన్స్ని టోటల్గా డిబేట్ చేసే ఉద్దేశం లేదు. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న గైడ్ లైన్స్ మీరు ఈ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల్లో వారు చెప్పినట్టు ఈ క్రాప్ బుకింగ్ కాకపోయినా లేక కొన్ని జిల్లాల్లో ఎక్స్టెండెడ్ డిఫరెన్సెస్ వేరే వచ్చి నెగ్లెక్ట్ చేయబడినా కూడా మీరు రీవిజిట్ చేయండి. ఎందుకంటే ఎక్కువ కాలం కాలేదు, తక్కువ టైం అయింది కాబట్టి రీవిజిట్ చేసి కూర్చొని మనం ఎంత మేరకు ఒకవేళ పెరిగే అవకాశం ఉందంటే పెంచండి. దర్ ఇస్ నో ఇష్యూ. ఒక మండలం పెరుగుతుందా, 2 మండలాలు పెరుగుతుందా, మండలంలో ఎక్స్టెండ్ పెరుగుతుందా, ఫైన్ విత్ ఇట్. మీరు సాధ్యం ఉన్నంత నియర్ టు ది డ్యామేజ్ మనం ఉండాలి. డ్యామేజ్ 100 జరిగింది, మనం 50 అవుతుంది, 80 అర్థం చేసుకోగలం, 20 పారామీటర్స్లో మిస్ అవుతాం. సో డ్యామేజ్ జరిగినటువంటి దానికి కాంపెన్సేట్ చేసే రకంగానే మన నివేదిక ఉండాలి. ఆ రకంగానే మీరు కలెక్టర్ గారు ఒకసారి మళ్ళీ లెట్ దెమ్ రీవిజిట్ ది హోల్ థింగ్. థ్యాంక్ యూ. సుబ్రాయ సాగర్కి ఇచ్చామా లేదా నాకు డౌట్ వచ్చింది. మీరు కరెక్ట్గా అథెంటికేటెడ్గా చెప్పలేక ఫీల్డ్కి పోవాలి కదండి. మీరు 24 గంటల ఆఫీస్లో కూర్చుంటే ఎట్లా? ఉన్నాం 4 రిజర్వాయర్లు, హ్యాపీగా ఒక రోజు పొద్దున్న పోయి సర్ది కట్టుకొని పోయి ఆడ తినొచ్చినా కూడా ఆనందంగా ఉంటుంది కదా. అసలు వాళ్ళ పరిస్థితి ఏందో అర్థమవుతుంది కదా మనకి. సుబ్రాయ సాగర్కి వాటర్ పోయిందా లేదా తెలియని పరిస్థితిలో మనం ఉంటే ఎట్లా? నువ్వు ఒకటి అనుకుంటే ఒకటి కాదు, సగం పోయినా పర్వాలేదు. చెప్పగలిగేది కాన్ఫిడెంట్గా ఇంత పోయింది, ఇంత ఇచ్చాము, నేను మొన్న పోయి వచ్చాను, అది అథెంటిసిటీ ఇస్ రిక్వైర్డ్. సుబ్బరాయ సాగర్కు వాటర్ చేరుతుంది సార్. దాని నుంచి కెనాల్ ఇంకా రాలేదు సార్. చేరింది వేరు. నా క్వశ్చన్ మీరు అంత స్పీడ్ లో జరిగితే కూడా స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్, సుబ్బరాయ సాగర్ లో వాటర్ ఉందా అని. ఉంది సార్. 990 MCFT సార్. ఏమా లేదు సార్, ఎందుకంటే 10 days బిఫోర్ మనం వాటర్ తీసుకొని కూడా కరెక్ట్ టైం కి కూడా మనం రీచ్ అవ్వాలి. వాట్సాప్ ఫోటోస్ తెప్పించి కలెక్టర్ కి నోటీస్ సార్ 95 క్యూసెక్స్ పోతుంది సార్. మీరు పెట్టారు సార్ కూడా పెట్టారు. సార్, బట్ ఫోటోస్ విత్ ఎవిడెన్స్ మీరు చెప్పాలి. ఓకే, గౌరవ ఎమ్మెల్యే గారు నాకు చెప్పారు. అంటే ఈసారి ఇంత వర్షాలు వచ్చినా మనం ఫుల్గా క్లియర్ డైరెక్షన్, వర్షాలు సర్ప్లస్ ఉన్నాయి పెట్టాలి. పెట్టగలిగామా లేదా ఈ సీజన్లో మనం రియలిస్టిక్గా ఒక అంచనాకు రావాలి. పెట్టగలిగాం సార్. మనం పెడుతున్నాం వాటర్ పెట్టగలిగామని మీరు నేను చెప్తే కాదు, కరస్పాండింగ్ ఇయర్లో లాస్ట్ ఈ డేట్కి ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉన్నాం అది చెప్తుంది. మనం పెరిగామా తగ్గామా అనేది లేదు. లాస్ట్ 3 years తీయండి, ఏదో ఒకటి ఉండాలి కదా మన దగ్గర. I want everyone to come prepared. మేము హోంవర్క్ చేసుకుంటాం, మీరు హోంవర్క్ చేసుకుంటే ఎట్లండి సార్? పిఏబిఆర్లో గత సంవత్సరం ఇదే రోజుకు 2.403 TMC ఉంది సార్. ఈరోజు 3.32 TMC ఇక్కడ ప్రజెంట్ ఉంది సార్. వెరీ గుడ్. పోయినసారి కంటే ఈసారి కొంచెం వెరీ గుడ్. సార్. ఎంపీఆర్ తర్వాత ఎంపీఆర్కు సార్ 0.4 TMC లాస్ట్ ఇయర్ ఉంది సార్. ఈరోజు 1.444 TMC ఈరోజు. మరి ఇంత పాజిటివ్ దాన్ని అంత గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు ఎందుకు మీరు? బికాజ్ యూఆర్ నాట్ ప్రిపేర్డ్. యూఆర్ నాట్ ప్రిపేర్డ్. ఎవ్రీ ఇయర్ యూటిలైజేషన్ రిసీవర్స్ తేడా అవన్నీ ఉన్నాయి సార్. నేను అన్నది
కూడా చేయలేదు అని అంటే సో అప్పుడు మళ్ళీ మొన్న మనం ఒక క్విక్ సర్వే చేసాం, డీటెయిల్డ్ సర్వే కాకపోయినా కాంటూరు 445కి ఎంత వెళ్తుంది, ఎంత ల్యాండ్ వెళ్దాల్సినటువంటి అవకాశం ఉంటుంది, ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ ఎంత అవుతుంది అనేటువంటిది ఒక అంచనా వేసినప్పుడు ఒక 400 crores అని అన్నారు కలెక్టర్ గారు. నాకైతే డౌట్ ఉంది, ఇంకా పెరుగుతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే లాస్ట్ టైం విన్న ఫిగర్స్ ఇవి కొంత డిస్పారిటీ అనిపించింది. బట్ ఇనీషియల్గా మనకు ఒక పిక్చర్ వచ్చింది 400 కాకపోతే 500 కావచ్చు కానీ, బట్ మ్యాక్సిమం ఇంత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని. అది లాస్ట్ చూసాం మనం, ఎన్నో సంవత్సరాలుగా అట్లా పెండింగ్ ఉంటే ఇప్పుడు దాన్ని కదిలిద్దామని. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ సైడ్, రెండోది సిడబ్ల్యూసి నుంచి మనం వెరిఫై చేయించుకోవాల్సింది ఏంటంటే ద కేపబిలిటీ ఆఫ్ ది డ్యామ్ టు హోల్డ్ వాటర్. మనం కళ్ళ ముందు మీరే చాలా కథనాలు రాసినటువంటి పరిస్థితులు వచ్చినాయి, జెట్ సెట్ల వాటర్ బయటకు వచ్చినాయి, దాని మీద 2 సార్లు గ్రౌటింగ్ చేసాం, ఇంకోసారి గ్రౌటింగ్ చేసి ఎంత మేరకు అది హోల్డ్ చేయగలుగుతుంది, సేఫ్టీ ఆస్పెక్ట్లు అనేటువంటిది కూడా ప్యారలల్గా స్టడీ చేయించాలి. ఒకటి, రెండు సైమల్టేనియస్గా తీసుకెళ్దాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2-3 ఇయర్స్లో ఈ 2 గోల్స్ని మనం చేరుకోగలిగితే ఒక కొత్త రిజర్వాయర్ కట్టి మనకు నీరు వచ్చినంత సేఫ్టీ వస్తుంది, కంఫర్ట్ పెరుగుతుంది అని ఒకటి ఆలోచించాము. సో కాబట్టి దాన్ని మిత్రులు అడిగినట్ట ఆ పని అయితే నిశ్శబ్దంగా జిల్లాకి ఏది అవసరమో వాటి మీద మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నటువంటిది చెప్పదలుచుకున్నాం. దానిలో మనం డిస్కస్ చేస్తే మా పాత్రికేయ మిత్రులు కొంచెం తెలుసుకుంటారు జిల్లాలో ఏం జరుగుతుందని. చెప్పండి, మీరు ఏం చేస్తున్నాం? క్రిటికల్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోయి కాలువకు అడ్డంగా ఉండి నీళ్లు డ్రా చేసుకోలేకపోతున్నాం. ఈసారి ఇంత వర్షాలు పడ్డా కూడా అడిషనల్గా మనం ఒక్క చుక్క డ్రా చేసుకోలేకపోయినాం. ఎక్కడున్నాయి బాటిల్ నెక్స్ అని చూస్తే ఒక 11 స్ట్రక్చర్లు కొలాప్స్ అయ్యి కెనాల్లో పడినాయి. వాటిని కేవలం తొలగించుంటే కూడా వాటర్ వచ్చేది. సో ఇప్పుడు ఎస్ఓఎస్ కింద తొలగించి న్యూ స్ట్రక్చర్ కట్టడానికి 35.06 crores సార్ 11 స్ట్రక్చర్లకు. ఇంకా ప్రతిపాదనలు పోయినాయి, మళ్ళీ అక్కడ మేమే అప్రూవ్ చేయాలి, ఇక్కడ నుంచి పంపించుకోవాలా, అక్కడ నుంచి అప్రూవ్ చేయాలి, ఆ స్టేజ్లో ఉంది సార్. ఫైనాన్స్లో ఉంది సార్. టెండర్ పడిపోతే 2,500 రిటైర్మెంట్కి ఇంకా 3 నెలలు 4 నెలలు, ఎన్ని నెలలు? 5 నెలలు ఉంది. 5 నెలలు. 5 నెలల్లో కెనాల్ మీద ఒక్కసారి ఫుల్ లెంగ్త్ తిరిగి పర్ఫెక్ట్. ఇంకా ఏమన్నా మిగిలిపోయింటే కూడా ఎస్ఓఎస్ వర్క్లు పెట్టండి, సాటిస్ఫాక్షన్ నీకు కూడా ఉంటుంది. అబ్బా నేను పోయే లోపల క్రిటికల్ వర్క్లు ప్రతిపాదన చేశాను అనేటువంటి. నేను మొత్తం స్టడీ చేసి పెట్టాను. వెరీ గుడ్ సార్. సార్ ఇది 1 సంవత్సరంన్నర పాటు 3 సంవత్సరాలు తిరిగారు ఒరిస్సా చుట్టూ, వాళ్ళకి ప్రోగ్రెస్ రాలా. ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు వెంటపడి ఎగ్జాక్ట్లీ 1 వీక్లో డీల్ క్లోజ్ చేశారు, వాళ్ళకి ల్యాండ్ అలాట్ చేశారు. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ 1,70,000 కోట్లు. రాష్ట్ర ఆర్థిక మంత్రిగా, కమర్షియల్ ట్యాక్స్ మంత్రిగా నేను చూసేది ఇమీడియట్ బెనిఫిట్ ఏంటి? సంవత్సరానికి 30,000 కోట్లు వచ్చిన 10% నాకు వస్తుంది కమర్షియల్ ట్యాక్స్ రూపంలో. 1,00,000 కోట్లు అంటే 10,000 కోట్లు. ఒక స్కీమ్ నడపచ్చు, ఒక ప్రాజెక్ట్ కట్టచ్చు. ఒక్కొక్క ప్రాజెక్టుకి ఎంప్లాయ్మెంటు, లాంగ్ టర్మ్ బెనిఫిట్స్తో పాటు ఇమీడియట్ గెయిన్స్ వస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం అనంతపూర్ జిల్లా వరకు ముఖ్యమంత్రి గారి గోల్ ఏంటి అనేటువంటిది కూడా చెప్పదలుచుకున్నాం. 2 రంగాల్లో ఆయన ప్రయారిటీ తీసుకున్నాడు. ఒకటి, మ్యాక్సిమం అవకాశం ఉన్న ప్రతి దగ్గరికి వాటర్ని తీసుకెళ్ళటం. రెండవది ఇండస్ట్రియలైజేషన్, పరిశ్రమల్ని మ్యాక్సిమం పుష్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇటు రైతులు, యూత్ రెండింటిని బ్యాలెన్స్ చేసేదే అనంతపూర్ జిల్లా వరకు ప్లాను. మా మంత్రి గారికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాం. ఇప్పటికే ఆ డైరెక్షన్లో ఆయన ఒక ఇనిషియేటివ్లో ముందుకు తీసుకొచ్చాడు. ఆయన చెప్తేనే బాగుంటుంది, అది ఆయన కూడా షేర్ చేయమని చెప్తాను ఎట్లా మనం ముందుకు తీసుకొచ్చామని. ఇంత క్రిటికల్ పొజిషన్లో రాష్ట్రాన్ని నడుపుతున్నాం. అట్లని ఎక్కడా కూడా వెనక తగ్గేటువంటిది లేదు. ఫార్చునేట్లీ భగవంతుడు ఇచ్చినటువంటి ఆపర్చునిటీతో కేంద్రం ఇవాళ అంతో ఇంతో సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందిస్తూ ఉన్నారు. రాష్ట్రం మనం ఆల్మోస్ట్ వెంటిలేటర్ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి మనం స్టెప్ బై స్టెప్ ఇవాళ కాంట్రాక్టర్లు 93 స్కీములు, అంటే కేంద్రం ఇచ్చేటువంటి స్కీములు 93 స్కీములు గతంలో ఆపేశారు. అంటే 60 పైసలు వాళ్ళు ఇస్తారు, 40 పైసలు నేను పెట్టాలి, అట్లాంటి స్కీములు ఆపేశారు. అంటే నేను ఇవాళ ఆర్థిక మంత్రిగా ఆలోచించింది ఏంటంటే, నేను రూపాయి పెడితే నాకు రూపాయి రావాలి, మళ్ళీ రొటేషన్. ఒక అగ్రికల్చర్ సెక్టర్లోనే 14 స్కీములు ఆగిపోయినాయి. ఇవాళ 73 స్కీములు రివైవ్ చేశారు. ఎంప్లాయీస్, మీ హక్కుగా ఉన్నటువంటి పిఎఫ్లు మీకు తెలుసు, 21,000 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఇది ప్రభుత్వం డబ్బు కాదు, మీది. వేర్ గవర్నమెంట్ ఈజ్ ఓన్లీ ఏ ట్రస్టీ.
బట్ దట్ ఈస్ బీన్ యూటిలైజ్డ్. అకౌంట్లో మాత్రం 20,000 కోట్లు ఉంది, ₹1 లేదు. బట్ ఐ హ్యావ్ టు పే యూ. ఇంకా ఒక్కటే కాదమ్మా, కాదమ్మా, నేను మీకు పే చేయాలి ఇవాళ పరిస్థితుల్లో. 20,000 కోట్ల ఎంప్లాయీస్ బకాయిలు ఉన్నాయి. ఇంత క్రిటికల్ టైంలో ఉన్నాం. వీఆర్ పుట్టింగ్ అవర్ బెస్ట్ ఎఫర్ట్ పొలిటికల్లీ. కేంద్రం సపోర్ట్ తీసుకుంటున్నాం. ఒక్కొక్క పోలవరం వీఆర్ గెటింగ్, ఫైనాన్షియల్ ఇష్యూనే లేదు, టైఅప్ వచ్చేసింది, వెళ్ళిపోతున్నాం. అమరావతి ఫైనాన్షియల్ ఇష్యూ వచ్చేసింది, ముందుకు వెళ్ళిపోతున్నాం. మన రాయలసీమ ప్రాజెక్టులకి వీఆర్ వర్కింగ్ ఆన్ డిఫరెంట్ థింగ్స్. ముఖ్యమంత్రి గారు ఫ్యాబులస్, బ్రహ్మాండంగా డిఫరెంట్ థాట్ ప్రాసెస్లో వెళ్తున్నారు. బట్ అట్లాని ఎవరో చేస్తారు కాదు, మనమందరి రెస్పాన్సిబిలిటీ ఉంది. ఎంత క్రిటికల్ జంక్షన్లో మనం పాస్ అవుతున్నాం. నేను చెప్తాను, అప్పులు తీర్చడానికి అప్పులు తెస్తున్నాం, జీతాలు ఇవ్వడానికి అప్పులకి వెళ్ళే పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని రివైవ్ చేయాలి. మనందరి మీద రెస్పాన్సిబిలిటీ ఉంది. సో ఎవ్రీథింగ్, ₹1 పెట్టుబడితో ₹2 ఎట్లా బెనిఫిట్ అని నేను చూస్తున్నాను. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు, మా ఎమ్మెల్యే గారు అడిగిన దగ్గర ప్రొటెక్షన్ వాళ్ళని విత్ మినిమం ఎఫర్ట్ వాట్ ఈస్ ది మ్యాక్సిమం ప్రొటెక్షన్ వీ కెన్ గివ్ అనే దిశగా మీరు ఆలోచించండి. ప్రతి ఒక్కరు కూడా ఎందుకు ఇంత క్రిటికల్గా ఉన్న ఈ జిల్లా మీద ఫోకస్ పెడుతున్నాము అని అంటే, మ్యాండేట్ మాకు ఇచ్చారు, మ్యాసివ్ మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్కి జిల్లా ప్రజల రుణం తీర్చుకోవాలి. మేము ఇన్నేళ్ల రాజకీయంలో ఉండి మా రుణం తీర్చుకోవడం కోసమే మ్యాక్సిమం మేము ఎఫర్ట్ పెడుతున్నాం. బట్ అట్లని పిక్చర్ ఏంది అనేటువంటిది కూడా తెలియాల్సిన, ఏ పరిస్థితుల్లో ఇవి చేయగలుగుతున్నారు అనేటువంటి మీతో షేర్. పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అండ్ ఆఫీసర్స్ అందరికీ తెలుసు, అది డిజైన్ ఫర్ 10 TMC, వాటర్ 5 TMCకి మించి పెట్టలేనటువంటి పరిస్థితి వచ్చింది. బికాజ్ దానికి ల్యాండ్ ఎక్విజిషన్ కాల, ల్యాండ్ ఎక్విజిషన్ సర్వే కూడా కాల. సో బడ్జెట్ పెట్టే ముందు రోజు కాదు, ఆ ముందు పీరియడ్లో కలెక్టర్ గారిని అడిగాం, జిల్లాలో మన ప్రైమ్ ఇష్యూస్ కొన్ని గుర్తించి ఒక రోజులో చేస్తామనే ప్రామిస్ మనం కూడా చేయలేదు. ప్రయారిటీస్ ఇప్పటి నుంచి పుష్ చేద్దాము, వెళ్తాయి అన్నప్పుడు మనం షార్ట్ డిస్కషన్ చేసిన దాంట్లో పిఏబిఆర్ని పెట్టుకున్నప్పుడు సర్వే కూడా చేయలేదు అని అంటే, సో అప్పుడు మళ్ళీ మొన్న మనం ఒక క్విక్ సర్వే చేసాం, డీటెయిల్డ్ సర్వే కాకపోయినా. కాంటూరు 445కి ఎంత వెళ్తుంది, ఎంత ల్యాండ్ వెళ్దాల్సినటువంటి అవకాశం ఉంటుంది, ఈ ల్యాండ్ కాంపెన్సేషన్ ఎంత అవుతుంది అనేటువంటిది ఒక అంచనా వేసినప్పుడు ఒక 400 crores అని అన్నారు కలెక్టర్ గారు. నాకైతే డౌట్ ఉంది, ఇంకా పెరుగుతుంది అని నాకు అనిపిస్తూ ఉంది. ఎందుకనంటే లాస్ట్ టైం విన్న ఫిగర్స్ ఇవి కొంత డిస్పారిటీ అనిపించింది. బట్ ఇనీషియల్గా మనకు ఒక పిక్చర్ వచ్చింది, 400 కాకపోతే 500 కావచ్చు కానీ, బట్ మ్యాక్సిమం ఇంత పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని. అది లాస్ట్ చూసాం మనం, ఎన్నో సంవత్సరాలుగా అట్లా పెండింగ్ ఉంటే ఇప్పుడు దాన్ని కదిలిద్దామని. ఒకటి ల్యాండ్ ఎక్విజిషన్ సైడ్, రెండోది సిడబ్ల్యూసి నుంచి మనం వెరిఫై చేయించుకోవాల్సింది ఏంటంటే ద కేపబిలిటీ ఆఫ్ ది డ్యామ్ టు హోల్డ్ వాటర్. మనం కళ్ళ ముందు మీరే చాలా కథనాలు రాసినటువంటి పరిస్థితులు వచ్చినాయి. జెట్ సెట్ల వాటర్ బయటకు వచ్చినాయి, దాని మీద 2 సార్లు గ్రౌటింగ్ చేసాం, ఇంకోసారి గ్రౌటింగ్ చేసి ఎంత మేరకు అది హోల్డ్ చేయగలుగుతుంది, సేఫ్టీ ఆస్పెక్ట్లు అనేటువంటిది కూడా ప్యారలల్గా స్టడీ చేయించాలి. ఒకటి, 2 సైమల్టేనియస్గా తీసుకెళ్దాం. ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక 2-3 yearsలో ఈ 2 గోల్స్ని మనం చేరుకోగలిగితే ఒక కొత్త రిజర్వాయర్ కట్టి మనకు నీరు వచ్చినంత సేఫ్టీ వస్తుంది, కంఫర్ట్ పెరుగుతుంది అని ఒకటి ఆలోచించాము. సో కాబట్టి దాన్ని మిత్రులు అడిగినట్టు ఆ పని అయితే నిశ్శబ్దంగా జిల్లాకి ఏది అవసరమో వాటి మీద మా ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నటువంటిది చెప్పదలుచుకున్నాం. సార్ 213 లక్షలు సార్. అదే చెప్తున్నాను, పొరపాటు సార్. ఎట్లా సార్, ఇన్ని ఫిగర్స్లో కూడా నా ఫిగర్ మైండ్లో క్లియర్గా ఉంది. ప్లస్ ఇంకో 35 crores మంది ఉండాలి కదా కెనాల్లో అబ్స్ట్రక్షన్స్ తొలగించేది. 11 క్రిటికల్ స్ట్రక్చర్స్ హెచ్ఎల్ఎంస్ మీద దానిలకు మనం డిస్కస్ చేస్తే మా పాత్రికేయ మిత్రులు కొంచెం తెలుసుకుంటారు జిల్లాలో ఏం జరుగుతుందండి. చెప్పండి, మీరు ఏం చేస్తున్నాం? క్రిటికల్ స్ట్రక్చర్స్ కొలాప్స్ అయిపోయి కాలువకు అడ్డంగా ఉండి నీళ్లు డ్రా చేసుకోలేకపోతున్నాం. ఒకసారి ఇంత వర్షాలు పడ్డా కూడా అడిషనల్గా మనం ఒక్క చుక్క డ్రా చేసుకోలేకపోయినాం. ఎక్కడున్నాయి బాటిల్ నెక్స్ అని చూస్తే ఒక 11 స్ట్రక్చర్లు కొలాప్స్ అయ్యి కెనాల్లో పడినాయి. వాటిని కేవలం తొలగించుంటే కూడా వాటర్ వచ్చేది. సో ఇప్పుడు SOS కింద తొలగించి న్యూ స్ట్రక్చర్ కట్టడానికి 35.06 crores సార్ 11 స్ట్రక్చర్లకు. ఇంకా ప్రతిపాదనలు పోయినాయి, మళ్ళీ అక్కడ మేమే అప్రూవ్ చేయాలి, ఇక్కడ నుంచి పంపించుకోవాలా, అక్కడ నుంచి అప్రూవ్ చేయాలి, ఆ స్టేజ్లో ఉంది సార్. ఫైనాన్స్లో ఉంది సార్, టెండర్ ప్రాసెస్ చేసుకోమని పై అధికారుల నుంచి ఆందోళనలు వచ్చినాయి సార్. మేము ఆల్రెడీ టెండర్ ప్రాసెస్ చేస్తాం సార్ 11 వర్కులకు.
ఫుల్ వాటర్ కెపాసిటీ డ్రా చేయాలా, అది ఇంపార్టెంట్. ప్రస్తుతం దాని కెపాసిటీ 2600 క్యూసెక్లు సార్. మనం కెనాల్ కండిషన్ బట్టి 1800, 1850 క్యూసెక్లు మాత్రమే తీసుకుంటున్నాము. ఈ 11 క్రిటికల్ స్ట్రక్చర్స్ రాజశేఖర్ నాదో చిన్న రిక్వెస్ట్, అవన్నీ పోతే 2500, రిటైర్మెంట్ కి ఇంకా 3 నెలలు 4 నెలలు, ఎన్ని నెలలు? 5 నెలలు ఉంది. 5 నెలలు. 5 నెలల్లో కెనాల్ మీద ఒక్కసారి ఫుల్ లెంగ్త్ తిరిగి పర్ఫెక్ట్, ఇంకా ఏమన్నా మిగిలిపోయింటే కూడా SOS వర్క్లు పెట్టండి. సాటిస్ఫాక్షన్ నీకు కూడా ఉంటుంది, అబ్బా నేను పోయే లోపల క్రిటికల్ వర్క్లు ప్రతిపాదన చేశాను అనేటువంటి. నేను మొత్తం స్టడీ చేసి పెట్టాను, వెరీ గుడ్ పంపించాను సార్. సార్ ఉంది, అది బోర్డు లెవెల్లో తీసుకోవాలి, మన గవర్నమెంట్ లెవెల్లో కాదు, అది ఇన్ఫార్మల్గా పోవాలి. రెండోది తుంగభద్ర గేటును కూడా మనము ఈసారి అసలు ఆ రికార్డు టైంలో గేట్ని ఎస్టాబ్లిష్ చేశాం కాబట్టి ఈరోజు ఇక్కడ కూర్చొని ప్రశాంతంగా మనం నడుపుకోగలుగుతున్నాం. లేకపోయిందంటే రైతుల పరిస్థితి దారుణంగా ఉండేది. సో ముఖ్యమంత్రి గారికి, కన్నయ్య నాయుడు గారికి, పనిచేసిన ఆఫీసర్లకి, ఆడ పనిచేసిన 3 కంపెనీలకి ఈ మీటింగ్ ద్వారా కూడా మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తాను, ఓవర్ నైట్ వర్క్ చేసినందుకు. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు డ్రౌట్ వచ్చినప్పుడు రెయిన్ గన్స్ ఎక్స్పెరిమెంట్ చేద్దాం, ఎంత మేరకు సక్సెస్ అవుతాం అనేటువంటిది పెట్టుకొని వచ్చినప్పుడు ఇదే R&B గెస్ట్ హౌస్లో కూర్చున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాం ఆ రోజు. నీడ్ ఆఫ్ ది అవర్ ఏంటి, ఇట్లా పంపులు ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీగా ఉంది, మనకి వాటర్ అదనంగా జీడిపల్లికి తెచ్చుకోగలిగితే ఇక్కడి నుంచి మనం మల్టిపుల్ స్టేజెస్కి తీసుకెళ్ళొచ్చు అన్నప్పుడు ఆ రోజు వితిన్ హాఫ్ అన్ అవర్లో కన్విన్స్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టి శాంక్షన్ చేశారు 3800 క్యూసెక్స్కి వైడనింగ్ అని. దాన్ని మనం 60% కంప్లీట్ చేసాం. చేసిన తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చింది, దాన్ని 6000కి తీసుకెళ్తామన్నారు, ఆగిపోయింది. అప్పుడు 5 years దాని మీద ముందుకు సాగాలి. సో మొన్న కూడా సుదీర్ఘమైనటువంటి చర్చలు జరిగాయి. ఇరిగేషన్ మినిస్టర్తో CE గారు వచ్చారు, అందుకే అడిగింది, రండి వెయిట్ చేస్తున్నారని. దాదాపు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ సబ్జెక్టు మీద జరిగినంత డిస్కషన్ దేని మీద జరగల. ఇక్కడ నుంచి ఎంటైర్ హంద్రీనీవా సిస్టమ్ని ఎట్లా బ్యాలెన్స్ చేయాలి అని చూసిన తర్వాత ఫైనల్గా ఒక కన్క్లూజన్కి వచ్చాం. ఇమ్మీడియట్గా మనం 3850కి వెళ్ళిపోదాం ఈ సీజన్లో. ఎందుకంటే మనకు వర్కింగ్ సీజన్ తక్కువ ఉంటుంది. హంద్రీనీవాకి వచ్చేటప్పటికి వర్కింగ్ సీజన్ చాలా తక్కువ. ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ ఎండ్ దాకా నీళ్ళు వస్తాయి, ఏప్రిల్లో క్లోజ్ అయిపోతే మళ్ళీ జూలై. సో వర్కింగ్ సీజన్ తక్కువ ఉంటుంది. అంబిషియస్ ప్రోగ్రామ్ పెడితే ఏదీ జరగదు. ఫస్ట్ దీన్ని హై ప్రెషర్లో తీసుకుని ఈ వైడనింగ్ కంప్లీట్ చేసేస్తే 3850 క్యూసెక్స్ 12 మోటార్లని మనం ఆన్ చేసుకోగలగాలి అనేది టార్గెట్ పెట్టుకున్నాం. మా లెవెల్లోనే మేము మంత్రులు, CEలు, సెక్రటరీలు కూర్చుని దాదాపు ఒక 3-4 సిట్టింగ్స్ తర్వాత డెసిషన్ వచ్చిన తర్వాత కన్క్లూజన్కి చీఫ్ మినిస్టర్ గారితో కూర్చుంటే ఎస్ గో హెడ్ ఆ డెసిషన్ కన్నా. దాని నుంచి జిల్లాకు బెనిఫిట్ ఏంటి అనేటువంటి చూస్తే ఆ తర్వాత మనం లైనింగ్కి వెళ్ళగలిగితే ఓవర్ నైట్ మనం కెపాసిటీ ఆల్మోస్ట్ డబుల్ చేసుకోగలుగుతాం. అప్పుడు మళ్ళీ పంపులు ఏం చేయాలి అవన్నీ వస్తాయి. ముందు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టిన రూపాయిని వాడాలి. 12 పంపులు ఉన్నాయి, పంపుల్ని మనం వాడే రకంగా డిజైన్ చేయాలనేటువంటిది పెట్టుకున్నాం. సో దాని మీదనే ఇప్పుడు ఒక కన్క్లూజన్ వచ్చింది. phase 2 లైనింగ్కి వెళ్తున్నారు కదా సార్? సార్ phase 2 లైనింగ్ 956 crores సార్ స్టార్ట్ అవుతుంది. phase 1 మాత్రం మనం వైడనింగ్కే పోతాం. ఎందుకంటే ఆప్షన్ ఓపెన్ పెట్టుకుంటున్నాం, రేపు అవకాశం ఉంటే ఇంకా పెంచుకున్నాడుమా అక్కడ లైనింగ్కి వెళ్తామా అనే దానికి. ఎందుకంటే ఇక్కడ మనం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కి వాటర్ ఎక్కువ తెచ్చుకోవాలనేదంతా phase 1 ఓపెన్ పెట్టుకుని లైనింగ్కి పోకుండా డైరెక్ట్ వైడనింగ్కే పోతా ఉన్నాం. అది కిందకి డిఎంఎండ్ గారు. BBC కూడా తుంగభద్ర కెనాల్ నుంచి ఎవరి ఇయర్ మనకి తగ్గుతుంది రావడం. కేశవ్ గారు, అది మళ్ళీ దాన్ని ఏమన్నా నిమ్మగలతో చేస్తున్నారా, రేణమాకలతో? ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ స్ట్రెంగ్తెన్ చేయాలి, మ్యాక్సిమం యూటిలైజ్ చేయాలనేటువంటి ప్రయారిటీలో పెట్టుకున్నాం. ఇవాళ అనంతపురం జిల్లా మీద గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. బహుశా ఆయన రివ్యూ చేసిన టైంలో కూడా ఇరిగేషన్లో హయ్యెస్ట్ రివ్యూ అనంతపూర్కే పెట్టారు. బహుశా CE గారు చెప్పాలి సార్. అవును సార్. ఆయన చాలా డెప్త్కి మనము మైన్యూట్ లెవెల్ ప్యాకేజ్ వైజ్ ఎట్లా వెళ్తామో ప్యాకేజ్ వైజ్ ఆయన కూడా వెళ్ళాడు. ఎక్కడెక్కడ బాటిల్ నెక్స్ ఉన్నాయి, ఏ బాటిల్ నెక్స్ క్లియర్ చేయాలి, ఎందుకు ఇవన్నీ వస్తున్నాయనంటే
లెట్ అస్ బి ఫ్రాంక్, రాష్ట్రం ఉన్నటువంటి ఫైనాన్షియల్ కండిషన్లో పెట్టే ప్రతి రూపాయి రిజల్ట్ ఓరియంటెడ్గా ఉండాలి. ఊరికే థిన్గా స్ప్రెడ్ చేసి ఏదో ఇంత ఖర్చు పెట్టాము, అంత ఖర్చు పెట్టాము, ఇక్కడ పెట్టాము, అక్కడ పెట్టామంటే ఉపయోగం లేదు. పెట్టే ప్రతి రూపాయి సంవత్సరమో 2 సంవత్సరాల తర్వాత మనకి రిజల్ట్ రావాలి. రిజల్ట్ తర్వాత రిటర్న్ రావాలి, రైతుకు ఆదాయం రావాలి, తద్వారా రాష్ట్ర స్థూల ఉత్పత్తి పెరగాలి అనేటువంటిది పెట్టుకుని చాలా ఫోకస్డ్గా వెళ్తున్నాం. బయటకు ఏదో పెద్దగా పెట్టిన ప్రతిసారి రివ్యూలు ప్రెస్ మీట్లు పెట్టడమో డిస్కస్ చేయడం లేదు. 100% దీని మీద పెట్టినంత దృష్టి బహుశా రాయలసీమ మిగిలిన ప్రాజెక్టుల కన్నా దీని మీద ఎక్కువ పెట్టారు. ఎందుకు అనంటే ఇది చాలా వెనుకబడింది, దెబ్బతిన్నది, కొంత ఎఫర్ట్ పెడితే అవుతుంది అనేటువంటిది ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు కూడా అంతే ఫోకస్ పెట్టారు. డెఫినెట్లీ సాధ్యమైనంత తొందరలో హంద్రీ నీవాని పూర్తి స్థాయిలో యూటిలైజేషన్లోకి తీసుకొస్తామన్నటువంటిది మాత్రం చెప్పగలను. థ్యాంక్ యూ సార్. ఈ దయచేసి ఆఫీసర్లు మాట్లాడేది ఉంటే బయటకు వెళ్తే మీ అందరు సహకరించారు. ఇంతసేపు లేదా మీడియా వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కావాలంట, 2 నిమిషాలు లేదు, ఇక్కడే కూర్చున్నా మాకు అభ్యంతరం లేదు. అందరికీ నమస్కారం. అనంతపురం జిల్లా రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొత్త ప్రభుత్వం, కొత్త సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్రంలో బడ్జెట్ని ఏర్పాటు చేసుకుని ఆ తర్వాత ట్రాన్స్ఫర్లు అన్నీ కంప్లీట్ చేసుకుని ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించే దిశగా రాష్ట్రం మొత్తం తయారైంది. అందులో భాగంగానే ఈరోజు ప్రతి జిల్లాలో కూడా రివ్యూ పెట్టుకుంటూ ఇక్కడ రివ్యూ పెట్టడం జరిగింది. అనంతపురం జిల్లాలో షార్ట్ టర్మ్ గోల్స్ ఏంటి, మీడియం టర్మ్ ఏంటి, లాంగ్ టర్మ్ ఏంటి అనేటువంటిది ప్రభుత్వం ఇప్పటికే నిర్ధారించుకుంటూ ఉంది. తొందరలోనే దాని మీద స్పష్టంగా గౌరవ ముఖ్యమంత్రి గారు విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. విజన్ 2047 డాక్యుమెంట్ని ప్రతి మండల స్థాయిలోనూ ఏ రకమైనటువంటి అభివృద్ధి చేయాలి అనేటువంటిది రూపకల్పన చేయడం జరుగుతుంది. ఇది ప్రజల భాగస్వామ్యంతో చేసింది. 17 లక్షల మంది ప్రజల్ని ఒపీనియన్ తీసుకోవడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. దీంతోపాటు మేధావులు, సొంతంగా కాంట్రిబ్యూషన్ చేసినటువంటి పాత్రికేయులు అందరి సలహాలు తీసుకుని విజన్ డాక్యుమెంట్ పెట్టాం. అందులో భాగంగాను విజన్ 2020 పెట్టినప్పుడు నవ్వారు. ఈరోజు కళ్ళ ముందు హైదరాబాద్ కనపడతా ఉంది మనకి. విజన్ 2020 సాకారమైందా లేదా అని. అట్లనే విజన్ 2047 పెట్టాం. ఈ విజన్ 2047 ఉంటే తాత్కాలికంగా షార్ట్ టర్మ్ గోల్స్లో, మీడియం టర్మ్ గోల్స్లో ఇవాళ జిల్లాకు తాగునీరు, సాగునీరు, పరిశ్రమలు ఈ మూడింటిని ప్రధానంగా పెట్టుకోవడం జరిగింది. సాగునీరు మనకి ఇమీడియట్గా రాగలిగినటువంటి అవకాశం ఉన్నటువంటిది హంద్రీనీవాని వెడల్పు చేసుకోవడం, కింద పోగాన్ని లైనింగ్ చేసుకోవడం, మరి హెచ్ఎల్సీలో ఉన్నటువంటి అడ్డంకుల్ని తొలగించి వాటర్ క్యారింగ్ కెపాసిటీని పెంచుకోవడం, మరి అట్లనే జిల్లాకు తాగునీరు తీవ్రమైనటువంటి సమస్య నేపథ్యంలో జిల్లా మొత్తం మీద సర్ఫేస్ వాటర్ అంటే రిజర్వాయర్ల ద్వారా, బోర్ల మీద అయితే ఓ సంవత్సరం ఎండిపోవచ్చు, ఒక సంవత్సరం నీళ్లు ఉండొచ్చు. ఈ బాధ లేకుండా ప్రధానంగా జీడిపల్లి, పిఏబిఆర్, మరి మిడ్ పెన్నార్ డ్యామ్, ఆ కింద గండికోట, ఈ 4 జలాశయాల నుంచే మొత్తం జిల్లాకు నీరు అందించే రకంగా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని రూపొందించడం జరుగుతూ ఉంది. వాటిని కూడా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకెళ్తామనేటువంటి తెలియజేస్తూ జిల్లా ప్రజల రుణాన్ని తెలుగుదేశం పార్టీ, ఎన్డీఏ ప్రభుత్వం తీర్చుకునే దిశగానే మా అడుగులు ఉంటాయి అనేటువంటిది గుర్తు చేస్తూ, మొదటి రోజు చెప్పినట్టుగానే నా వరకు జిల్లా కూలీగానే పనిచేస్తాను అనేటువంటిది మరొక్కసారి గుర్తు చేస్తూ, టీం తెలుగుదేశం ఏదైతే ఉందో, టీం ఎన్డీఏ ఏదైతే ఉందో, అది ఈ జిల్లా అభివృద్ధి కోసం, జిల్లా ప్రజల రుణం తీర్చుకునే దానికోసం అందరూ పనిచేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.